రాజమండ్రి జైల్లో ప్రత్యేక వసతులు కావాలని మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. దానికి ఏసీబీ కోర్టు ఓకే చెప్పింది. అయితే జైలు అధికారులు వసతులు కల్పించట్లేదంటూ మళ్లీ ఏసీబీ కోర్టు తలుపులు తట్టారు మిథున్ రెడ్డి తరపు లాయర్లు. దీంతో జైలు ఫెసిలిటీస్ వ్యవహారం తిరిగి కోర్టుకి చేరింది. ఈ మ్యాటర్లో ఇవాళ కోర్టు ముందు హాజరు కానున్నారు జైలు అధికారులు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మద్యం కేసులో మిథున్ రెడ్డికి ఆగస్టు 1వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో మిథున్ రెడ్డికి బెరాక్ కేటాయించారు జైలు అధికారులు. అయితే రాజమండ్రి జైల్లో ప్రత్యేక వసతులు కావాలని మిథున్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మిథున్ రెడ్డికి వసతుల కల్పనపై అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డికి వెస్టర్న్ కమోడ్ తో కూడిన సెపరేట్ రూమ్ ఇవ్వాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. 3 పూట్ల బయట నుంచి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు ఇవ్వాలని నిర్దేశించింది. మిథున్ రెడ్డి 5 రకాల మెడిసిన్స్ తీసుకునేందుకు కోర్టు ఆమోదం తెలిపింది. వైసీపీ ఎంపీకి సర్వైకల్ సమస్య ఉన్న కారణంగా బయట నుంచి ప్రత్యేక దిండ్లు ఇవ్వాలని, దోమతెర, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, మినరల్ బాటిల్స్ వంటి సౌకర్యాలు అందించాలని సూచించింది. ఆయనకు ఇనుప మంచం, పరుపు, కుర్చీ, పెన్ను, పేపర్లు ఇలా ఇవ్వాలని సూచించింది. రోజువారీ న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్ అందించాలని, బ్యారక్ లో టీవీ పెట్టాలని ఆదేశించింది. ఇక మిథున్ రెడ్డికి ఒక సహాయకుడితో పాటు 2 అడ్వకేట్లతో మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఈ మేరకు రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే మిథున్ రెడ్డికి వసతులు కల్పించాలి అన్న నోటీసులను తీసుకోకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ పై న్యాయమూర్తికి కంప్లైంట్ చేశారు. దీంతో జైలు అధికారులతో ఏసీబీ కోర్టు ఏవో మాట్లాడారు. ఇదే మ్యాటర్లో రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో హాజరు కావాలని వాళ్లను ఆదేశించారు న్యాయమూర్తి. అయితే కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి జైలు అధికారులు ఏసీబీ కోర్టు ఎదుట విచారణకు హాజరు కానున్నారు.